ఇప్పుడు ఆధునిక సంసారాలు దెబ్బతినడంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటో చెబుతా. మన సంసారాలను కూల్చేస్తున్నది మనుషుల ప్రవర్తనలు, వీటికంటే కూడా ఈఎంఐలు కూల్చేస్తున్నాయండి. గమనించండి, ఈఎంఐలు కూల్చేస్తున్నాయి. ఈఎంఐ లేని మనిషి ఎవరన్నా ఉన్నారా? ఉంటే వారు పరమేశ్వరుడితో నమస్కారం. నేను అలా ఉన్నాను కాబట్టి చెబుతున్నాను, నాకు లేదు. మా పిల్లలిద్దరికీ మేమిద్దరం అదే చెప్పాం, మీరు అప్పు చేయడానికి వీల్లేదు. ఉంటే కొనుక్కోండి, లేకపోతే మానేయండి. మీరు మీ సొమ్మెట్టు కొనుక్కోండి, లేకపోతే నేను ఇస్తాను సొమ్ము, లేకపోతే వస్తువే మానేయండి, ఈఎంఐ పెట్టకండి. ఇద్దరికీ లేదమ్మా, నేను అదృష్టవంతుడిని, ఆ ఇల్లాల దయవల్ల అంత అదృష్టవంతుడు, హాయిగా ఉన్నాను నేను. ఈఎంఐ అనేది మా ఇంట్లో వినపడదు అసలు. అప్పు కుదరదు, ఉంటే కొంటాం లేదా మానేస్తాం అంతే. ఇవాళ ఈఎంఐ లేని వాళ్ళు ఏంటండి? దాని గురించి జమ్మలమడక సూర్యనారాయణ శాస్త్రి గారని మణిద్వీపం అనే గ్రంథంలో చెబుతాడు. మణిద్వీపం అంటే శివపార్వతుల సంవాదం. శివపార్వతుల్లో ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీనారాయణుల సంవాదాలు చాలా తక్కువ ఉంటాయి, ఇంచుమించు ఉండవు. వాణి హిరణ్య గర్భుల సంవాదాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. బ్రహ్మ సరస్వతి ఏవో 4 విషయాలు కూర్చొని మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టి కార్యక్రమంలో ఉంటాడు, శ్రీమన్నారాయణమూర్తి గారు శుభ్రంగా పడుకొని ఉంటాడు, అందుకని దొరకడు. శివుడు అలా కాదు, వెండుకొండ మీద అలా ఖాళీగా కూర్చుంటాడు, తనలోకి తానే చూసుకుంటూ. అమ్మవారికి సరదా ఏమిటి, ఈ మనిషిని ఇలా వదిలేస్తే సన్యాసం పుచ్చుకుంటాడు పూర్తిగా, అసలు దొరకడు. అందుకని ఆవిడ అప్పుడప్పుడు వచ్చి కాస్త కుదిపి, నాథ వ్రతములన్నింటిలోనూ ఏ వ్రతము గొప్పదే అంటున్నాం, చంపెత్తులో పట్టుకుని ఇక్కడ అని చెప్పి ఆయన, దేవి ఆంధ్రప్రదేశ్ నందు అన్నవరం అనే క్షేత్రము గలదు, అందు సత్యనారాయణ స్వామి గలడు, ఆ వ్రతము గొప్పదే అంటాడు. ఆ మాత్రం ఇవిడికి తెలియదేటి. ఇది ఎందుకంటే ఆయన కుదపడానికి, అంతకంటే లేదు. లేకపోతే పలకడో అలా మొత్తం ముందు జడమైపోతాడు ఇక్కడ. అందుకని ఆవిడ అప్పుడప్పుడు కుదిపడుతుంది. అలా అడిగినవే మనకి రామాయణంలో, భారతంలో, ముఖ్యంగా భారతంలో శాంతి పర్వంలో, అనుశాసనిక పర్వంలో శివపార్వతుల సంవాదం పేరు మీద వ్యాసుడు కనీసం ఒక 10,000 శ్లోకాలు రాశాడమ్మ. శివపార్వతుల సంవాదం. వాళ్ళు లోకం గురించి మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో మహిమలు మాయలు కాదు ఇక్కడ. అలాంటిదే మణిద్వీపం అనే గ్రంథం జమ్మలమడక సూర్యనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు 1908వ సంవత్సరంలో అచ్చయింది. ఆయన ఇంకా ఓ 25 ఏళ్ళు ముందే రాసి ఉంటాడు దాన్ని. 1908లో అచ్చయింది, నాకు దొరికిన ప్రతిది. అందులో పిల్లలు ఎలా పుడతారు, గర్భం ఎలా ఏర్పడుతుంది, పిల్లలు ఎలా పుడతారు, కవల పిల్లలు ఎలా ఏర్పడతారు, ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా, వాళ్ళని ఎలా పెంచాలి, రజస్సులు అవుతున్నప్పుడు పరిస్థితి ఏమిటి, తర్వాత పరిస్థితి ఏమిటి, అసలు ఎందుకు రజస్సులు అవుతారు ఆడవాళ్ళు, ఇవన్నీ రకరకాలండి. ఇవన్నీ శివపార్వతుల సంవాదం. అంటే మొత్తం గైనకాలజీ. సూర్యనారాయణ శాస్త్రి గారి గ్రంథం చదివితే ఇట్ ఈస్ నథింగ్ బట్ గైనకాలజీ. స్త్రీలకు వచ్చేటువంటి ఇబ్బందులు, వ్యాధులు, రకరకాల ఆ సమయంలో వాళ్ళ మనస్తత్వాలు, రకరకాల అన్నీ చెబుతాడు పాపం. దానికి పరిహారాలు చెబుతాడు. అందులో మర్యాదకు ఒక్క విషయం చెబుతాను. మనుషులు ఇవాళ ఎందుకు దెబ్బతింటున్నారంటే దురాశ. పెద్ద పెద్ద వస్తువులన్నీ మన ఇంట్లో ఉండాలి, పెద్ద పెద్ద సోఫాలన్నీ మన ఇంట్లో ఉండాలి, మనకి పెద్ద ఇల్లు ఉండాలి, మన ఫ్రెండ్ సర్కిల్లో ఎవడికి లేనంత ఇల్లు ఉండాలి. ఇంత అవసరమా? దాన్ని ఆయన ఎలా చెబుతారంటే శివపార్వతుల సంవాదం. పార్వతి అడుగుతుంది, మనుషులు ఎందుకు ఇలా కష్టాల పాలవుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంటే ఆయన అంటాడు, పార్వతి ఎలుగుబంటిని చూసావా ఎప్పుడైనా అన్నాడు. భల్లూకా కథమప్యుపేత్య శనకై వృక్షాగ్రసంధానితం. ఒక ఎలుగుబంటి ఉదాహరణగా మన ఈఎంఐలకి పరిష్కారం చెప్పాడండి. భల్లూకాక కథమప్యుపేత్య శనకై వృక్షాగ్రసంధానితం మధ్వాధారమపాస్య తద్గతరసం నిశ్శంకమాపీయ హా గుణాంతర్గతమక్షికాభిరనిశం అనిశం వాష్యంత్యమే దంశితాః గుణాంతర్గతమక్షికాభిః అనిశం వాష్యంత్యమే దంశితాః ఆశాపాశవశంగతాల్పమనసాం ఏవం విపత్కల్పతే ఆశాపాశవశంగతాల్పమనసాం ఏవం విపత్కల్పతే. పార్వతి తెలుసుండి కూడా మనుషులు గోతులో దిగుతారు అన్నాడు ఖచ్చితంగా. ఇది వాళ్ళ సంసారం గురించి కాదు, మన సంసారాలు నిలబడ్డానికి. వాళ్ళు గోతులో దిగేదే ఉందండి. శివుడు పార్వతి ఆయనకి ఏం కావాలి కనుక. హిమవంతుడు అంత గొప్ప మావగారైనా ఎప్పుడూ ఏమీ అడగలేదు, కానీ సంక్రాంతి పండగ కూడా ఆయన ఇంటికి వెళ్ళాడు అనేది ఎక్కడ చరిత్రలో లేదు. ఆయన పిలవలేదో, ఆయన వెళ్ళలేదో, కానీ అసలు వెళ్ళనే లేదు, ఏం అడగడు ఆయన. ఆయన అడిగింది ఈవిడ, నాకు ఒక్క మాట చెప్పండి, ఊరికే అడుగుతున్నాను, ఎందుకు మనుషులు ఇలాగా
అయిపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు, రోగాల పాలవుతున్నారు. అసలు ఆది వ్యాధి అని రెండు ఉంటాయండి. వ్యాధి అంటే శారీరకం, ఆది అంటే మానసికం అండి. ఇవాళ చాలామందికి వ్యాధులు ఉన్నాయి, ఆదులు ఉన్నాయి. గమనించండి. శారీరక అనారోగ్యాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే మీరు వెనకాల ప్రధాన కారణం చూడండమ్మా, ఆది మానసికమైన ఇబ్బంది. ఇది గుండెపోటు వస్తుంది అంటారు కదండి. రోకటి పోటు అర్థమైతే గుండెపోటు అర్థమవుతుంది. రోట్లో ఎప్పుడు పోటేస్తారు? ఏదైనా పదార్థం ఉంటేనే పోటేస్తారు, లేకపోతే వేరుగా. రోట్లో ఏదైనా ఉంటేనే పోటేస్తారు, గుండెల్లో ఏదైనా ఉంటేనే పోటు వస్తుంది, లేకపోతే ఏమి రాదండి. ఎప్పటికప్పుడు క్లియర్ అప్ చేసేయండి, ఏం పెట్టుకోవద్దు. అయ్యేది అవుతుంది, అవంది అవ్వదు. అయ్యేది అవుతుంది, అవంది అవుతుంది. మన ప్రయత్నం మనం చేస్తాం. ఇప్పుడు అయ్యేది అవ్వడంగా అంటే అయిపోయాక కూడా, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాక కూడా, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టాక కూడా, ఏటో మా వాడికి ఇంకా జీతం పెరగడం, నీకు 82 ఏళ్ళు తగులుంటాయి. దానికోసం ఏదైనా వ్రతం చెప్పండి. ఎవడు నీ కొడుకు మనవడికి వ్రతం కోసం నేను చెప్పాలా? ఇప్పుడు నీ మనవడికి జీతం పెరగకపోతే అన్నీ మా అబ్బాయి బాగానే ఉన్నాడు కానీ మనవరాలకి మెడిసిన్ సీట్ రాలి, నీకెందుకమ్మా గొడవ? కొడుకు కోళ్ళు ఉన్నారు అక్కడ. ఈ ముసలావిడికి ఇదే కావాలి. 82 ఏళ్ళు వచ్చాయి కదా, చావుకు సిద్ధంగా ఉన్నాం కదా, కేశవనారాయణ అనుకుందామని ఉండదండి. ఇంకా ఈ టార్గెట్స్ ఇక్కడ వాళ్ళందరూ బాగుండి ఈవిడ ఒక 5 తరాల పాటు అందరూ బాగుండాలని శివపార్వతులు వరం ఇచ్చాక అప్పుడు ఈవిడ వెడుతుందో వెళ్ళదో అప్పుడు కూడా అనుమానమే. ఇంతంత కాంక్షలు పెంచుకుంటే అలాగ. అందుకే శివుడు ఏం చెబుతున్నాడంటే, ఆశాపాశవశంగతాల్పమనసాం ఏవం విపత్కల్పతే. ఆశాపాశానికి లోనైపోయిన అల్ప మనస్సు, బలహీన మనస్సు కలిగిన వాళ్ళకి ఇలాంటి ఆపదలే వస్తాయి. ఎలాంటి ఆపదలు అంటే భల్లూకాగ కథమప్యుపేత్య శనకై వృక్షాగ్రసంధానితం. ఎలుగుబంట్ల గురించి అండి ఎంత జువాలజీ తెలుసునండి మన వాళ్ళకి. వీళ్ళు బంగారంగా ప్రతి జంతువు చరిత్రని, ప్రతి జీవి చరిత్రని కావ్యాల్లో రాశారండి కవులు ఇలా ఉంటే శాస్త్రవేత్తలు ఎలా ఉంటారు ఊహించారు. మన మహర్షులు ఎక్కువ మంది శాస్త్రవేత్తలమ్మ, వాళ్ళు భక్తులు కాదు. వాళ్ళ భక్తులు చేయకుండా దయచేసి శాస్త్రవేత్తలు, దేవర్ సైంటిస్ట్. ఒక శాస్త్రవేత్తల పట్టడం ఎలుగుబంటి, దానికి ఏమిటో తెలిసే, తేనంటే పిచ్చి దానికి. ఎలుగుబంటికి తేనె ఏమిటండి? దాని ఆకారం ఏమిటి, దాని అభిరుచి ఏమిటి, అంతే. దానికి తేనంటే పిచ్చి. అడవిలో చెట్టుకు తేనె పట్టు పడుతుంది కదా, అదేం చేస్తుందిరా, భల్లూకాగా ఎలుగుబంట్లు ఇక్కడ కింద నుంచి బయలుదేరి ఏదో ఒక రకంగా నెమ్మదిగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటే, గట్టిగా అడుగులేసింది అనుకోండి, ఆ తేనె పట్టు ఊడిపోతుందేమో అని బెంగ, దానికి తెలియదు అది. అందుకే నెమ్మదిగా తెలియకుండా చెట్టెక్కి వృక్షాగ్రసంధానితం, చిటారు కొమ్మని ఇలా మిఠాయి పొట్లంలో తేనె పొట్టు ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని పీకి తాగేస్తుంది. దానికి ఆ తేనెటీగలను ఎలా వెళ్ళగొట్టాలో దానికి తెలియదు. మనుషులు అయితే తెలివైన వాళ్ళు కదా, ఇంగ్లీష్ మీడియం కదా, కింద పొగట్టేస్తారు. పెట్టేసి ఆ పొగకి మొత్తం ఈగలన్నీ పారిపోయాక వెళ్ళిపోయాక దాన్ని పట్టుకొచ్చేసి మొత్తం అమ్మేస్తారు. ఇక్కడ పాపం ఎలుగుబంటికి అది తెలియదు, అది తెలుగు మీడియంలో చదువుకుంది. అది దానికి జీవహింస తెలియదు పాపం. దాని సొమ్మ లాగేస్తుంది. అది లాగేసినప్పుడు ఏమవుతుంది, మధ్వాధారమపాశ్య. మధ్వాధారం అంటే తేనెపట్టు, మధువుకు ఆధారమైంది. అది లాగేస్తుంది. ఇలాగా దానికి నెమ్మదిగా ఏదో టేబుల్ మీద పెట్టుకు తినడానికి తెలియదు కదా, లాగేస్తుంది అంతే, ఒకటే దెబ్బ. మధ్వాధారమపాస్య తద్గతరసం నిశ్శంకమాపీయ. దాంట్లో ఉండే తేనెను మొత్తం ఏమి అవి ఆ ఈగలు ఏం చేస్తాయో, ఎవడైనా చూస్తున్నాడా, వేటాడుతాడా, ఏం గొడవ లేకుండా నాకు తేనె దొరికింది, తాగాలంతే, మిగిలింది నాకు అనవసరం, ప్రాణం పోయినా సరే అని తాగుతుందిరా. కానీ తాగుతుంటే జరిగే భయంకర పరిణామం ఏమిటంటే, గుణాంతర్గత మక్షికాభికి అనిశం వాస్యంచమీ దంశితాగా. ఆ తేనెటీగలు దీని అవయవాల్లోకి, కాళ్ళల్లోకి, వేళ్లల్లోకి, కళ్ళల్లోకి, ముక్కులోకి దూరిపోతాయి. ఎలుగుబంటి ముక్కులోకి దూరిపోయి భయంకరంగా కుట్టేస్తూ ఉంటాయి, నెత్తురు గారుతూ ఉంటుంది. ఇలా కీటకాలు దాన్ని కుట్టేస్తూ ఉంటే నెత్తురు గారుతున్నా సరే అది తేనె తాగడం మానదు. సరిగ్గా మన వాళ్ళు ఇలా అప్పుల పాలై 1వ తారీఖున జీతం రాగానే వీడు మొహం కడుక్కుంటుంటే పొద్దున్నే జీతం వస్తుంది. ఇన్ యువర్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ బై 3,50,000 అనగానే యా అంటాడు వీడు. నోట్లో బ్రష్ జారి పడుతుంది కింద. ఇదో దరిద్రం. యా అంటాడు వాడు. వెంటనే 5 నిమిషాలకి 550,000 డెబిట్ ఫర్ సంథింగ్ లోన్, 75,000 డెబిట్ ఈఎంఐ, 1,50,000 అండ్ హౌస్ లోన్ అయిపోయింది. చివరికి ఏం మిగిలింది 25,000. మళ్ళీ అంటాడు వీడు, పడిపోయింది అంతే. ఇక్కడ 1వ తారీఖున ఈ మెసేజ్లన్నీ 1 నుంచి 10వ తారీఖులోగా వరుసగా మెసేజ్లన్నీ వచ్చి కట్ అయిపోతే మళ్ళీ వీడికి ఏం మిగిలింది, 25,000 రూపాయల జీతం మిగిలింది.
అప్పుడు అక్కడి నుంచి భార్యతో కూర్చొని మనం పొదుపు చేయాలి. ఏం చేస్తావు పొదుపు? ఎక్కడి నుంచి పొదుపు? 25,000లో. మళ్ళీ ఇప్పుడు అవసరాలు తప్పవు. ఎవరో పెళ్ళికి పిలుస్తారు, పోనీ మనకు డబ్బు లేదు కదా పెళ్ళికి వెళ్ళడం మానదు, వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళాక ఏమీ ఇవ్వకపోతే ఏమనుకుంటారు అని ఒక 5,000 గిఫ్ట్. ఈ మెహర్బానీల కోసం వెళ్ళి ఎన్ని అప్పులు చేస్తున్నామండి. భార్య కోసం కొన్ని, భర్త కోసం కొన్ని, ఉభయల అవసరాల కోసం, పిల్లల అవసరం, పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాలి. మన ఇంటి వెనకాల ఉంది బడి, మనం చేర్పించాం. ప్రభుత్వ విద్యాలయాల్లోనే అందరూ తప్పనిసరిగా చేర్పించి, అందరూ కనీసం నెలకొకసారి తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ అడగడం అనేది నేర్చుకుంటే ప్రతి ప్రభుత్వ విద్యాలయం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ అడగాలి అడగాలి అడగాలి, అడిగితే పరిస్థితులు మారతాయి. అడిగేవాళ్ళు లేరు ఈవేళ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఎక్కడో పారేశారు. మొత్తం ప్రభుత్వ విద్యాలయాలు ఎవరంటే బడుగు బలహీన వర్గాల, ఎవరికి పుట్టిన బిడ్డలంటే ఎక్కెక్కి ఏడుస్తున్నారు అంతే. కొన్ని డబ్బు ఏమైనా తక్కువ ఖర్చు అవుతుందా? ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వేల 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 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాయి విద్యా వ్యవస్థ మీద, ఏమీ ప్రయోజనం కలగట్లే. మళ్ళీ ఇందులోనే ప్రభుత్వాలు విచిత్రంగా విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు రుణాలు ఇస్తున్నాయి. నాకు ఎంత నవ్వు వస్తుందో, నీ ప్రభుత్వ విద్య ఫెయిల్ అయిందని నువ్వు అంగీకరించినట్టే కదా విదేశీ విద్యకు రుణం ఇస్తున్నావంటే. అక్కడికి వెళ్ళడానికి రుణం, దానికి మళ్ళీ క్యాస్ట్లో, ఆ క్యాస్ట్ వారికి ఎంతమందికి ఎంత డబ్బు ధారపోస్తారండి. ఇలాగ ప్రజలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అలవాటు చేసేదే మంచి ప్రభుత్వమా, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. డబ్బు ధారపోయడం కాదు ఇక్కడ. ఏ వర్గం వారైనా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునే అవకాశాలు కల్పించాలి ప్రభుత్వాలు. కానీ నువ్వు ఇంట్లో కూర్చో మేము 10,000 ఇస్తాం ఏంటిది? వాడు మన ఎత్తిమి కూర్చుంటాడు వచ్చి ఇక్కడ. ఎలుగుబంటి ఇంత ప్రయత్నం చేసి దాన్ని పీకేసి ఆ తేనె తాగుతుంటే కీటకాలన్నీ ముక్కులోకి వెళ్ళి, కళ్ళల్లోకి వెళ్ళి, నోట్లోకి వెళ్ళి పీకేస్తుంటే ఆ బాధ భరిస్తూ నెత్తులు కారుతూ కూడా తేనె తాగుతుంది కదా. తేనె మీద ఉండే వాంఛ ఇంత ఆపద తెచ్చిపెట్టింది కదా. నీకు ఇలా పెళ్ళవగానే విలాస జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? ఎలుగుబంటిలాగే తేనె కోరుకున్నట్టే. పెళ్ళి అవగానే విలాసంగా బతకాలా? మామూలుగా బతకలేమా? మధ్యతరగతి వాళ్ళకి విలాసం ఎలా వస్తుందమ్మా? కోటీశ్వరుల సంగతి పక్కనట్టండి. చాలామంది మనం మధ్యతరగతి వాళ్ళం కదా, మనం ఎలా కోరుకుంటాం? మనం పై వాళ్ళతో పోటీ పడతాం, కింద మన ఇంట్లో పని మనుషులు మనతో పోటీ పడుతున్నారు. యజమాని గారు అబ్బాయి అక్కడ చదువుతున్నాడో మా అబ్బాయి అక్కడ చదవాలి, వీళ్ళిద్దరూ ఒకటే స్కూలు. దానికోసం వాళ్ళు అడ్డగోలుగా సంపాదించడం, అక్రమ సంపాదన రకరకాలు చేసేస్తున్నారు. వాళ్ళు కూడా అప్పుల పాలైపోవడం, వాళ్ళకే క్యాన్సర్లు రకరకాల రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి సంపాదన మీద, ఎందుకంటే మరి గడవాలంటే గడవాలంటే లక్షలు అవసరమా? ఇప్పటికి కూడా హైదరాబాదులో మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, 1,00,000-1,25,000 జీతం ఉంటే 2 పిల్లలతో హాయిగా గడపచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతకంటే సంపాదన అవసరం లేదు. వధూవరులను ఎంపిక చేసేటప్పుడు 75,000 జీతం అంటే చాలండి, అంతకంటే అడగండి. అసలు నెలకి 75,000 వస్తే చాలు. వీళ్ళు 50,000 అంతా వీళ్ళు సంపాదిస్తారు, 1,25,000 అవుతుంది, గడపచ్చు. మనకు స్థాయికి తగినట్టుగా మనం గడపచ్చు. వారికో 2 లక్షలు, వీరికో 2 లక్షలు, 4 లక్షలు వచ్చాక దెబ్బలాడుకు చచ్చిపోవడం ఒకటే ఉంటుంది అక్కడ, అనవసరపు ఖర్చులు పెరిగి. అందుకని ఈ దురాశలు పోయినట్టయితే సంసారాలన్నీ బాగానే ఉంటాయి. ఎలుగుబంటి తేనె కోసం ఓ పక్క తేనెటీగలు కుట్టేస్తున్నా. తేనెటీగలు కుట్టడం అంటే ఏంటి? ఈఎంఐ మెసేజ్లు అంటే అవే. ముక్కుల్లో దూరి, కళ్ళల్లో దూరి తేనెటీగలు కుట్టడం అంటే ఈఎంఐ మెసేజ్లు. ప్రతి నెల ఇది అనుభవిస్తూ కూడా మళ్ళీ ఇంకో వస్తువు కొంటాడు. వీడు తమ్ముడు అంతే చేస్తాడు, వీళ్ళ చెల్లెలు అంతే చేస్తుంది. వాళ్ళకైనా చెప్పరు కనీసం. ఏదో దశలో మానేద్దామని చూడరు. పెళ్ళయిన తర్వాత కనీసం 10 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉంటేనే సంసారాలు బాగుంటాయి. ఎవరో మన అడుగుతూ ఉండాలి, వచ్చి ఏమమ్మా నీళ్ళు ఇలా పడ్డాయి, డ్రైనేజ్ అలా ఉండకూడదు, మేకు కొట్టావు, ఇబ్బంది అయింది, అడిగేవాళ్ళు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉంటాం. ఇంట్లో అత్తమామలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఇంటి ఓనర్లు లేరు, మనమే ఉన్న లింగు లిటుకు అంటూ 2 ఉన్నారు. ఈ లింగు లిటుకు కొట్టుకుంటూనే ఉంటారు లిటికేషన్లు పెట్టుకొని. ఇంకా సంసారాలు ఎలా బాగుంటాయి? అందుకని శివపార్వతుల కళ్యాణం నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఒక పద్యంలో చెప్పి మనం 2 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుంగుతో గెల్పెనో. ఏ సంసారము పట్టు చీర కొసతో ఏనుంగుతో గెల్పెనో. ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహరాలుగా. ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంకహరాలుగా. ఏ సంసారం అనుగ్రహించే మనకు ఈ సార సంసారములు. ఏ సంసారం అనుగ్రహించే మనకు ఈ సార సంసారములు. ఆ సంసారము పార్వతీశ్వరము, ఆ సంసారము పార్వతీశ్వరము మీకానందమున్ గూర్చుతన్.
ఆవిడ పట్టు చీర కడుతుంది, ఆయన ఏనుగుతోలు కట్టుకున్నాడు. పెళ్ళిళ్ళో కూడా అదే నా యూనిఫారం అని చెప్పాడు ఆయన. దానికి పట్టు చీర ముడేయలేక పురోహితుడు బ్రహ్మదేవుడు నానా ఇబ్బంది పడి ఈ రెండు ముడిపడ్డది వెయ్యి అన్నారు అంతే. ఆయన నువ్వు నాకు మళ్ళీ ఏనుగుతోలు కట్టుకో అని శివుడు అనలేదమ్మా. అమ్మవారు ఎలా ఉంటుంది? రత్నగ్రేవే చింతాకలోల ముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిమణస్థని నాభ్యాల వాళ్ళ రోమాళి లతాబల కుచిద్వయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి. ఎంత అందం, ఎంత ఐశ్వర్యం! ఇలా కాలిమి కాలేసుకునేవాడు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్రకుండ సంభూత దేవకార్య సముద్యత. అంత వైభవంగా ఉండి ఈయన నాగభూషణ నందివాహన పక్కన ఏనుగుతోలు కట్టుకుని బూడిద పూసుకుని ఈయన. మరి ఆవిడ ఆయన వదలలేదే. నాకు మళ్ళీ ఏనుగుతోలు కట్టుకో అని ఈయన అనలేదు, నాకు మళ్ళీ మీరు ఆభరణాలు పెట్టుకోండి అని ఆవిడ అనలేదమ్మా. కాబట్టే ఆ సంసారం నిలబడింది. కాబట్టి ఆ సంవత్సరం మా అభిప్రాయాలు కలవట్ల. అభిప్రాయాలు వారికి ఏం కలవమ్మా. ఆభరణాలు వేరు, ఆస్తులు వేరు, అంతస్తులు వేరు, అయినా వారు కలిసి కాపురం చేస్తున్నారు. అభిప్రాయాలు కలవడం ఏంటండి? ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటా. అభిప్రాయం అంటే సంస్కృతంలో ఏమిటో తెలుసా? అభిప్రాయం తరచుగా మారిపోయేదని అర్థం. అభిప్రాయాలు కలవడం ఏంటంటే అర్థం లేనమాట. అభిప్రాయాలు ఎప్పుడు కలవవు. అభిప్రాయాలు మనస్సులోంచి పుడతాయి. మనస్సు అంటే ఏమిటి? వాయువులో 1% సరిగ్గా ఇదే జమ్మలమడక సూర్యనారాయణ శాస్త్రి గారు మణిద్వీపంలో చెబుతారు. మనోనిర్మాణం ఎంత తెలుసునో ఆ మహానుభావుడికి. మనస్సు దేంతో నిర్మాణం ఏంటంటే వాయువులో సగము, ఆకాశంలో 8వ వంతు. ఇది మన మనస్సు భాగవతం. వాయువు నిత్యం సంచరించేది, ఆకాశం లేనే లేదయ్యా. ఆకాశం ఆకాశం అంటే చూపించు ఎక్కడుందో. శూన్యాన్ని చూసి నువ్వు ఆకాశం అని పేరెట్టావు ఇక్కడ. అందుకని ఆకాశం ఏం లేదు అసలు. ఆకాశంలో 8వ వంతు, 8వ పాలు. ఇందులో వాయువులో సగం, ఇది కలిసి నిర్మాణమైంది. మిగిలినవి మన అహంకారాలు. మరి 8వ వంతు అరదీసి మిగిలిన అరని 8 భాగాలు చేయి, 4 భాగాలు చేయి, 5 భాగాలు చేయి. ఇందులో 8వ వంతు వచ్చింది, మిగిలిన భాగాలు ఉండాలి. అదే మన అహంకారం, జీవాహంకారం. నేను 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 అనేది. అది తప్పితే మనస్సేం లేదు ఇక్కడ. ఆ మనస్సులో ఏర్పడే అభిప్రాయాలు సమానంగా ఎలా ఉంటాయండి? మన అభిప్రాయానికి మనమే కట్టుబడం అయ్యే. పెళ్ళి కాకముందు ఒక అభిప్రాయంతో ఉంటాం, అయ్యాక ఒక అభిప్రాయంతో ఉంటాం, 10 ఏళ్ళు కాపురం అయ్యాక ఇంకొక అభిప్రాయంతో ఉంటాం ఖచ్చితంగా. మంచిది. అభిప్రాయాలు కలవడం అనేది ఒట్టి మాట. అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, పట్టు చీర కొస ఏనుగుతోలు కలిసి ఉన్నట్టే, కోడెనాగులను సైతం పరమాత్ముడు హీరాంకహారాలుగా ధరించినట్టే, ఈవిడ వజ్రాల హారాలు ధరించినా కోడెనాగులు ధరించిన వాడిని పెళ్లి చేసుకున్నట్టే, ఏవి కలిసినా కలవకపోయినా మంగళసూత్రానికి కట్టుబడి, హిందూ ధర్మానికి కట్టుబడి, నేనీ భర్తను చేసుకున్నా, నేనీ భార్యను చేసుకున్నా అని భార్యాభర్తలిద్దరూ కట్టుబడి ఉండడానికి నా ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. హలో, గురుగారికి వేద పండితులచే గురుగారికి వేద ఆశీర్వచనము. గుళ్ళపల్లి వారి ఆంజనేయ ఘనాపాటి గారి మనవడు ఈ శుభ సందర్భంగా విచ్చేసి గురువు గారిని ఆశీర్వచన. అందరికీ కూడా ఈ యొక్క ప్రదోషకాలం సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన యొక్క నూతన సంవత్సరం కాకపోయినా మన యొక్క గరికపాటి నరసింహ గారు చెప్పిన విధంగానే అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే విశేషంగా ధనుర్మాసం సందర్భంగా శివకేశవుల ప్రీతికరంగా ఆ యొక్క అందరికీ కూడా ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క స్వామివారి యొక్క శ్రీనివాస గద్య సేవని ఇప్పుడు ఆచరిస్తున్నాము. అలానే ఈరోజు విశేషంగా త్రయోదశి అంటే ఆ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు. అలానే రోహిణీ నక్షత్రం అనగా ఆ యొక్క గురువుగారు చెప్పినట్టుగానే చంద్రుడు, అలానే శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క జన్మ నక్షత్రమే ఈ యొక్క రోహిణీ నక్షత్రం అన్నమాట. కాబట్టి ఆ యొక్క హరిహరుల అనుగ్రహం మన అందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వేద పఠనంతో ఆ యొక్క శ్రీనివాస గద్య పారాయణ. ఓం
सोमाय सोमाय नमो नमः सोमाय च सोमाय नमो नमः सोमाय च सोमाय च सोमाय सोमाय च रुद्राय रुद्राय च सोमाय सोमाय च रुद्राय 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 च रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय च रुद्राय रुद्राय च नमो नमश्च रुद्राय रुद्राय च नमः च नमो नमश्च च नमस्ताम्राय ताम्राय नमश्च च नमस्ताम्राय नमस्ताम्राय ताम्राय नमो नमस्ताम्राय च ताम्राय नमो नमस्ताम्राय च ताम्राय च ताम्राय ताम्राय चारुणाय अरुणाय च ताम्राय ताम्राय चारुणाय चारुणाय अरुणाय च चारुणाय च चारुणाय च चारुणाय च अरुणाय च चारुणाय अरुणाय च नमो नमश्चारुणाय अरुणाय च नमः च नमो नमश्च च नमः शङ्गाय शङ्गाय नमश्च नमः शङ्गाय नमः शङ्गाय शङ्गाय नमो नमः शङ्गाय च शङ्गाय नमो नमः शङ्गाय च शङ्गाय च शङ्गाय शङ्गाय च पशुपतये पशुपतये च शङ्गाय पशुपतये च पशुपतये पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये च पशुपतये पशुपतये च नमो नमश्च पशुपतये च नमः पशुपतये इति पशुपतये च नमो नमश्च च नमः उग्रायोग्राय नमश्च च नमः उग्राय नमो उग्रायोग्राय नमो नमः उग्राय च चोग्राय नमो नमः उग्राय च उग्राय च चोग्रायोग्राय च भीमाय भीमाय चोग्रायोग्राय च भीमाय च भीमाय भीमाय च भीमाय च भीमाय च भीमाय च भीमाय च भीमाय भीमाय च नमो नमश्च भीमाय भीमाय च नमः च नमो नमश्च च नमो अग्रेवधाय अग्रेवधाय नमश्च च नमो अग्रेवधाय नमो अग्रेवधाय अग्रेवधाय नमो नमः अग्रेवधाय च अग्रेवधाय नमो नमो अग्रेवधाय च अग्रेवधाय च अग्रेवधाय अग्रेवधाय च दूरेवधाय दूरेवधाय अग्रेवधाय अग्रेवधाय च दूरेवधाय अग्रेवधाय चग्रेवधाय च दूरेवधाय दूरेवधाय च दूरेवधाय च दूरेवधाय च दूरेवधाय च दूरेवधाय च दूरेवधाय दूरेवधाय च नमो नमश्च दूरेवधाय च नमः दूरेवधाय च दूरेवधाय च नमो नमश्च च नमो हन्त्रे हन्त्रे नमश्च च नमो हन्त्रे नमो हन्त्रे हन्त्रे नमो नमो हन्त्रे च हन्त्रे नमो नमो हन्त्रे च हन्त्रे च हन्त्रे हन्त्रे च हनीयसे हनीयसे च हन्त्रे हन्त्रे च हनीयसे च हनीयसे हनीयसे च हनीयसे च हनीयसे च हनीयसे च हनीयसे च हनीयसे हनीयसे च नमो नमश्च हनीयसे हनीयसे च नमः च नमो नमश्च च नमो वृक्षेभ्यो वृक्षेभ्यो नमश्च च नमो वृक्षेभ्यः नमो वृक्षेभ्यो वृक्षेभ्यो नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यो नमो नमः वृक्षेभ्यो हरिकेशेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यो नमो नमो हरिकेशेभ्यो वृक्षेभ्यो वृक्षेभ्यः हरिकेशेभ्यो नमः हरिकेशेभ्यो नमो नमो हरिकेशेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय ताराय नमो हरिकेशेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय हरिकेशेभ्यो इति हरिकेशेभ्यः नमस्ताराय ताराय नमो नमस्ताराय नमो नमस्ताराय नमो नमस्ताराय नमः ताराय नमो नमस्ताराय ताराय नमः शम्भवे शम्भवे नमस्ताराय ताराय नमः शम्भवे नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे तत् शम्भवे नमो नमः शम्भवे च शम्भवे तत् शम्भवे शम्भवे तमजो भवे मजो भवे च शम्भवे शम्भवे तमजो भवे शम्भव इति शम्भवे तमजो भवे मजो भवे तमजो भवे तमजो भवे तमजो भवे च मजो भवे तमजो भवे मजो भवे च नमो नमश्च मजो भवे मजो भवे च नमः मजो भव इति मयः भवे च नमो नमश्च नमः शङ्कराय शङ्कराय नमश्च नमः शङ्कराय त्र्यम्बकं यजामहे इत्याह मृत्योर्मुक्षीयमामृतातिथि भावै तदाह उत्किरन्ति भगस्य लेप्सन्ते भूते कृत्वा सजन्ति यथा जनै यथा वसङ्करोति तादृगेव तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे चक्षुरादधम् तद्विप्रासोऽपि पञ्चमो जागृवांसः समिन्धते विष्णोर्यत्परमं पदं भगवान्
श्रीमदखिलमहे मण्डलमण्डलधरणीधर मण्डलाखण्डलस्य निखिलसुरासुरवन्दितवराह क्षेत्रविभूषणस्य शेषाचल गरुडाचल सिंहाचल वृषभाचल नारायणाचल शिखरिमाला कुलस्य नादमुखबोधनिधि वीधि गुणसाभरण सत्त्वनिधि तत्त्वनिधि भक्ति गुणपूर्ण श्रीशैलपूर्ण गुणवंशवदन परम पुरुष कृपा पूर्ण विप्रमद तुंग शृंग गलत् गगन गंगा समालिंगितस्य सीमादिक गुण रामानुज मुनि नामांकित बहुभौमा श्रेयसुर धामा लजपन रामायुतपन सीमा परिवृत विसंकट तट निरंतर विजृंभित भक्ति रस निर्धरान्तार्याहार्य प्रश्रवण धारा पूर्ण विप्रमद सलिल भरभरित मंडितस्य कलिकर्तम बलमर्दन कलिताद्यम विलसद्यम नेमादिम मुनिगण निषेव्यमान प्रत्यक्षे भवन निदसलिल समद्दन नमद्दन निखिल पापनाशन तीर्थाध्यासितस्य मुरारिसेवकधराधि पीडित निरार्ति जीवर निराज भूधर भराति सुंदर सुरांगरारति करांगदौष्ठ कुमारताकृति कुमारतारक समापनोदय धनोरपादक विहापनोदित सकल भुवन विदित कुमार धाराभिधार तीर्थ श्रीमतो वेंकटाचलस्य वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतल कमले सर्वदा दानलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिते भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः निखिल गुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वांगे सौम्यलक्ष्मीः मयितुमिदयता सर्वसाम्राज्यलक्ष्मीः श्रेयःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् शतमानं भवति शतायुः पुरुषस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठति తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసీ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి బండా కార్తిక చంద్రారెడ్డి గారిని స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఫార్మర్ మేయర్ జిహెచ్ఎంసీ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు జగన్ గారిని స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. సిఐ అప్పలనాయుడు గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాం. ఈసీ మెంబర్స్ అందరు రావాలి. హలో
ఏసీపీ జగన్ గారు. సిఐ అప్పలనాయుడు గారు. అతిథులందరికీ ప్రసాదం ఉందండి, ప్రసాదం స్వీకరించి వెళ్ళగలను మనవి. ప్రసాదం అరేంజ్ చేసాము, ప్రసాదం స్వీకరించి వెళ్ళగలను. శ్రీ గరకపాటి నరసింహారావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు మా కాలనీకి వచ్చి ఇంత చక్కగా 2 గంటలు అసలు గ్యాప్ లేకుండా ఎక్కడ కూడా షార్ట్ బ్రేక్ కూడా తీసుకోకుండా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. మరి ముఖ్యంగా మరి శారదమ్మ గారు మీ తోడు ఉంటూ మరి ఇంత విజయాన్ని సాధించుకుంటూ మరి భారత ప్రభుత్వం నుంచి మీరు పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకుని 2022లో తీసుకొని మరి యావత్ ఆంధ్ర తెలంగాణ కాకుండా భారతదేశం మొత్తం కూడా ఇంత పెద్ద హృదయాలను దోచే ప్రవచనకర్త మీరే అని నేను భావిస్తున్నా. మనస్ఫూర్తిగా మా కాలనీకి వచ్చినందుకు మా కాలనీ తరఫు నుంచి, మా కాలనీ అసోసియేషన్ తరఫు నుంచి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇలాంటి అవకాశాలు ఇంకా చాలా రావాలని, మా కాలనీకి మరీ రావాలని కోరుకుంటున్నాము. మా కాలనీకే కాదు, యావత్ తెలంగాణకి ఒక మంచి బాట, యువతకు ఒక మంచి బాట చూపించినందుకు, పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి మనము అని నేర్పించారు. ఈరోజు చూపించారు ఒక దారిని, మనం ఆ దారిలో నడవాలని ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా వారు చెప్పిన 2 గంటల ప్రవచనంలో మనకి ఎన్నో గుర్తొచ్చాయి. మనకి హిస్టరీ, తర్వాత హిందుత్వము, తర్వాత దేశము, తర్వాత మనకు జరగబోయే కష్టాలు నష్టాలు ఏంటి అని వివరంగా చెప్పడం జరిగింది. మరి చాలా చక్కగా అనిపించింది. ఈరోజు అందరం కలిసి కుటుంబ సమేతంగా ఒక ప్రవచనం విన్నాము అనంటే ఇదే మొదటిసారి అండి. మాకు ఇంత పెద్దగా వచ్చి మీ ప్రవచనం వినడం అనేది చాలా సంతోషము. మరి శారదమ్మ గారికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా మీకు కూడా ధన్యవాదాలండి. మీరు వెనుకంటూ ఉంటూ నరసింహారావు గారిని ముందుకు నడిపిస్తున్నారు, మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. మీకే కాకుండా మరి ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన సుధీర్ గారికి చాలా సంతోషం అండి. మీరు ఈ వేదిక మీద నుంచి మాకొక మార్గం చూపించారు. మరి మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా మా టీము ఏదైతే అసోసియేషన్ గోకుల్ నగర్ అసోసియేషన్ టీం ఉన్నారో వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసినందుకు వీరికి కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా మా మధ్యన ఉన్న మా బీజేపీ అధ్యక్షులైన రామచంద్రరావు అన్నగారు మరి పిలవగానే మరి అంగీకారం ఇచ్చి వచ్చారు. అదేవిధంగా మా మధ్యన డిప్యూటీ మేయర్ అయిన శ్రీలత శోభన్ రెడ్డి గారికి కూడా, అదేవిధంగా ఏసీపీ గారికి, సిఐ గారికి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కలెక్టర్ వివి రావు గారికి, మరి ఇక్కడ వేదిక పైన వేదిక ముందున్న వాళ్ళకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని ఇక్కడనే ముగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈసీ మెంబర్స్ అందరూ రండి. ఈసీ రండి. ఒకసారి తీసుకో మా ఈసీ మెంబర్ సార్ మొత్తం గురుగారు రండి. ఫోటో కోసమే తీసుకొని తర్వాత ఎవరు తీసుకోబోతారు.
ఫోటో తీసుకో.